శుభోదయం. తెలుగు తెలుసుకుందామా ఛానల్కి స్వాగతం. నేను చెప్తున్నటువంటి వ్యాకరణ పాఠాల్లో ఇవాళ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అకార సంధి లేదా అత్వ సంధి గురించి. దీనికి ఇక్కడ సూత్రం ఇచ్చాను. ఈ సూత్రాన్ని ఇప్పుడు నేను వివరంగా చెప్తాను. ఈ సూత్రంలో ప్రతి మాటకి మన అర్థం తెలుసుకుంటే దాన్ని ఎలా వర్తింపచేయాలో తెలుస్తుంది. సూత్రం చూడండి. అత్తునకు సంధి బహుళము. అత్తు అంటే హ్రస్వమైనటువంటి అకారం, ఆ అనేటటువంటి అచ్చు. సంధి జరగడం అంటే మీకు అంతకు ముందే తెలుసు. రెండు పదాలని కలుపుతూ ఉన్నప్పుడు మొదటి పదంలో చివర ఉన్న అచ్చును కొట్టివేసి రెండవ పదంలో ఉన్న అచ్చు వచ్చి దాని స్థానంలో చేరడం. ఇక్కడ బహుళం. బహుళం అంటే మనం మామూలుగా అర్థం తీసుకుంటే బహుళం అంటే అనేక రకాలని అర్థం. దీనికి బహుళ ప్రయోజనాలు ఉన్నాయంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని. ఇక్కడ వ్యాకరణం విషయంలో బహుళము అంటే అర్థం సంధి కార్యం 4 రకాలుగా జరగడం అని. జరిగేటటువంటి వ్యాకరణ కార్యం 4 విధాలుగా జరగడం అని. అందుకని ఈ బహుళం అన్న మాటకి అర్థం అదన్నమాట. ఏమిటేమిటా 4 విధాలు అంటే, మొట్టమొదటిది నిత్యము, రెండోది నిషేధము, మూడోది వైకల్పికము, నాలుగోది అన్యకార్యము. ఇప్పుడు వీటన్నిటికీ వరుసగా అర్థాలు చెప్పుకొని ఉదాహరణలు చూస్తే అర్థమవుతుంది. ఈ సూత్రానికి ఇప్పుడు అర్థం ఏంటంటే, మొదటి పదంలో చివర ఉండేటటువంటి అకారానికి రెండవ పదంలో అచ్చుపరమైతే సంధి 4 రకాలుగా జరుగుతుంది. అది ఏమిటి అంటే, కొన్ని చోట్ల నిత్యంగా జరుగుతుంది, కొన్ని పదాలకి సంధి ఎప్పుడూ జరుగుతుంది, కొన్ని పదాలకు అసలు సంధి జరగదు, కొన్ని పదాలకి ఒక్కొక్కసారి జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగదు. ఇంకా అన్యకార్యం అంటే అసలు సూత్రంలో చెప్పిన విధంగా కాకుండా వేరే రకంగా సంధి జరుగుతుంది. అవి ఏంటేంటి అన్నది ఇప్పుడు మనం వరుసగా తెలుసుకుందాం. మొట్టమొదటిది నిత్యం, సంధి ఎప్పుడూ జరగడం. ఎలాంటి పదాలకి ఉదాహరణ చూడండి. రామ అయ్య, రామయ్య, ఎంత అని, ఎంతని, ఇలాంటి పదాలన్నీ కూడా నిత్యంగా సంధి జరిగేటటువంటి పదాల్లో చేరతాయి. అక్కడ ఉన్నాడు, అక్కడున్నాడు, ఇక్కడ ఉన్నది, ఇక్కడున్నది, ఇలాంటి పదాలన్నీ మనం నిత్యం వాడుకలో అకారం చివరున్న పదాలకి సంధి జరిగే పదాలు ఇలాంటివి అన్నమాట. వాటికి ఎప్పుడు సంధి జరుగుతుంది. ఇంకపోతే నిషేధం అంటే కొన్ని పదాలకి అస్సలు సంధి జరగదు. అవి ఏమేం పదాలంటే స్త్రీవాచకాలు, స్త్రీలను తెలిపేటటువంటి పదాలు, తత్సమ పదాలు, సంబోధనాంతాలకి సంధి జరగదు అని తర్వాత మనం చెప్పుకుంటాం ఇదే సూత్రంలో. కాబట్టి ఇక్కడ సంధి అసలు జరగకపోవడం అంటే కొన్ని పదాలలో అసలు సంధి జరగదు, అప్పుడు ఎడాగమం వచ్చేస్తుంది. అలాంటి పదాలు ఏమిటి అంటే వెల, ఆలు, వెలయాలు. ఇక్కడ వెలాలు అని అవ్వదు, మధ్యలో యా వచ్చి రెండు పదాలని కలుపుతుంది, వెలయాలు. అంతకుముందు మీరు ఎడాగమం గురించి తెలుసుకున్నారు కదా. సంధి జరగని ప్రతి చోట 2 అచ్చులు పక్క పక్కన ఉన్నప్పుడు ఎడాగమం వస్తుంది. తర్వాతది వైకల్పికం. వైకల్పికం అంటే ఇది కూడా మనం అంతకుముందు ఉకార సంధిలో, ఇకార సంధిలో తెలుసుకున్నాం. ఒకే పదంలో కొన్ని చోట్ల సంధి జరుగుతుంది, కొన్ని చోట్ల సంధి జరగదు. అలాంటి పదాలు ఏమిటి ఇక్కడ చూడండి. మేన, అల్లుడు. సంధి జరిగితే ఏమవుతుంది, ఇక్కడ నాలో అకారం పోయి పక్కన నా వచ్చి చేరుతుంది, మేనల్లుడు అవుతుంది. సంధి జరగలేదనుకోండి అంటే ఇదే పదానికి సంధి జరగని రూపం కూడా మనకు కనిపిస్తుంది. అటువంటప్పుడు ఏమవుతుందంటే మధ్యలో యా అనే హల్లు వచ్చి మేన, యా, అల్లుడు, మేన, ఎల్లుడు. అలాగే మేనత్త, మేన అత్త, మేనత్త, మేనయత్త. అలాగే పుట్టిన ఇల్లు, పుట్టినిల్లు, పుట్టిన ఇల్లు. ఇలాంటి పదాలు మనకి చాలా కనిపిస్తాయి. అంటే అక్కడ సంధి వికల్పంగా జరిగింది అని అర్థం. వికల్పం అన్నా వైకల్పికం అన్నా ఒకటే. కాబట్టి అలా జరిగినప్పుడు అంటే కొన్ని చోట్ల ఒక్కొక్కసారి సంధి జరిగిన రూపం వస్తుంది, కొన్ని చోట్ల సంధి జరగనటువంటి రూపం వస్తుంది. ఇప్పుడు మనం 4వదైనటువంటి అన్యకార్యం అంటే ఏమిటో తెలుసుకోవాలి. తర్వాత ఏ పదాలకి, ఎటువంటి పదాలకి సంధిని నిషేధించారు అంటే సంధి అసలు జరగదని చెప్పారు, అది మనం తెలుసుకుందాం. ఇప్పుడు 4 చూడండి. ఇందాక మన సంధి బహుళంగా అంటే 4 రకాలుగా జరగడం అని చెప్పాను కదా. ఆ 4లో 4వది అన్యకార్యం.
మొదటిది నిత్యం, రెండవది నిషేధం, మూడవది వైకల్పికం, నాలుగవది అన్యకార్యం. అన్యకార్యం అంటే సంధి సూత్రం ప్రకారం కాకుండా వేరే రకంగా సంధి జరగడం అన్నమాట. దానికి ఉదాహరణలు చూడండి. తమల ఆకు సంధి జరిగితే ఏమవ్వాలి? తమల ఆకు అవ్వాలి. కానీ మనం అది వాడుకలో తమలాకులు అన్నాం కదా, తమలపాకు అంటాం. ఇక్కడ ఏమిటి జరిగింది? ఈ వీటికి మధ్యలో ప అనే హల్లొచ్చి రెండింటినీ కలిపింది. కాబట్టి సూత్ర ప్రకారం ఏది దీనికి వర్తించలేదు. అలాగే ఒక ప్లస్ ఒకనొక, ఇక్కడ కాకి దీర్ఘం వచ్చింది, ఇక్కడ మధ్యలో నకారం వచ్చింది, వచ్చి రెండింటినీ కలిపింది. ఒకనొక. ఇలాంటి ఉదాహరణలు తీసుకుంటే మనం ఇలాంటి చోట్ల సంధి సూత్రంలో ఉండే నియమాలు వేటిని అనుసరించకుండా జరుగుతుంది. ఆ రెండు పదాలు కలుసుకుంటాయి అన్నమాట. వేరే అక్షరం వచ్చి వాటిని కలుపుతుంది. అలా జరిగితే అన్యకార్యం అంటాం. అర్థమైంది కదా? ఇప్పుడు ఇందాక మనం నిషేధం గురించి చెప్పుకున్నాము. ఆ నిషేధం వేటికి అంటే వేటికి సంధి జరగదు అన్న విషయం కూడా ఇక్కడ చెప్పారు. బహుళ గ్రహణము చేత స్త్రీవాచక తత్సమ సంబోధనాంతములకు సంధి లేదు, జరగదు. బహుళం అని మన సూత్రంలో చెప్పడం వల్ల కొన్ని పదాలకి అస్సలు సంధి జరగదు అని చెప్పారు. ఏమిటేమిటా పదాలు? స్త్రీవాచక తత్సమ సంబోధనాంతములు. ఇవేంటేంటో తెలుసుకోవాలి. స్త్రీవాచకాలు, స్త్రీలని తెలిపేటటువంటి పదాలు. తత్సమాలు అంటే సంస్కృతం నుంచి తెలుగులోకి తెచ్చుకున్నటువంటి పదాలు. సంస్కృత సమాలు అంటాం మనం వాటిని, అలాంటి పదాలు. తర్వాత సంబోధనాంతములకు. సంబోధన అంటే పిలుపు. మనం ఇంకోళ్ళని ఎవరినైనా పిలిచేటప్పుడు మీరు విభక్తులు చదువుకున్నారు, గుర్తుందా మీకు? సంబోధన ప్రథమా విభక్తి అని ఆఖరిలో ఒకటి చదువుకున్నారు. అంటే ఎదుటి వారిని పిలిచేటప్పుడు మనం ముందర ఓ అని చేరుస్తాము అని చెప్పి, అలా సంబోధన అంటే పిలవడం అన్నమాట. అలా పిలిచేటటువంటి పదాలలో అంటే స్త్రీవాచక పదాలలో, తత్సమ పదాలలో, సంబోధన చెప్పేటటువంటి సంబోధన చేసేటటువంటి పదాలలో చివర గనక అకారం ఉంటే దానికి సంధి జరగదు అని దీని అర్థం అన్నమాట. బహుళం అండం చేత ఫలన వాటికి సంధి జరగదు. వేటికి జరగదు? స్త్రీవాచకాలకి జరగదు, తత్సమాలకి జరగదు, సంబోధన ఉన్న పదాలలో చివరన ఉండే అకారానికి సంధి జరగదు అని అర్థం. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ. అమ్మ ఇచ్చెను, ఇక్కడ సంధి జరగదు. అమ్మిచ్చెను అన్న పదం అవదు. కాబట్టి ఇక్కడ మధ్యలో ఎడాగమం వచ్చి సంధి లేని చోటల్లా ఎడాగమం జరుగుతుంది. కాబట్టి ఎడాగమం వచ్చి అమ్మాయి ఇచ్చెను, ఇదే రూపం ఉంటుంది. అలాగే దూత ఇతడు, ఇది తత్సమ పదం, సంస్కృతం నుంచి తెలుగులోకి తెచ్చుకున్న పదం. దీనికి చివరాకారం ఉంది, పక్కన అచ్చుపరంగా ఉంది, సంధి జరగదు. ఎడాగమం వచ్చి దూత య ఇతడు, దూత ఇతడు. అలాగే చెలువుడ ఎందము, చెలువుడంటే మిత్రుడు, చెలువుడా అంటే ఓ చెలువుడా అని సంబోధన అన్నమాట. దాంట్లో చివరన ఉండేటటువంటి అకారం, డాలో చివర ఉండేటటువంటి అకారం, దీనికి పక్కన అచ్చుతో ఉన్న పదం ఏదైనా పరంగా ఉంటే అప్పుడు కూడా సంధి జరగదు. మధ్యలో ఎడాగమం వస్తుంది, చెలువుడ య ఇందము, చెలువుడ ఎందము. ఇప్పుడు అర్థమైంది కదా? అకారానికి అంటే మొదటి పదంలో చివరన అకారానికి వేరే రెండవ పదంలో అచ్చు పరమైతే సంధి 4 రకాలుగా జరుగుతుంది. అది బహుళం అన్న మాటకు అర్థం. కొన్ని చోట్ల సంధి నిత్యంగా జరుగుతుంది, రామయ్య అలాంటి పదాలలో. కొన్ని చోట్ల సంధి అసలు జరగదు. కొన్ని చోట్ల వికల్పంగా జరుగుతుంది, అంటే ఒక్కొక్కసారి జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగదు. కొన్ని చోట్ల అసలు వ్యాకరణ కార్యంతో సంధితోటి నిమిత్తం లేకుండా వేరే విధంగా సంధి జరుగుతుంది, అంటే వేరే విధంగా రెండు పదాలు కలుసుకుంటాయి. దానికి ఉదాహరణలు ఇచ్చాం. ఒక్కొక్క దానికి ఉదాహరణలు చెప్పుకుంటూ వెళ్తాం. సంధి నిత్యంగా జరిగే పదాలు కొన్ని, నిషేధం అంటే అసలు జరగనటువంటి పదాలు. అవి ఏంటి అన్నది ఈ రెండో దీని వల్ల తెలుస్తుంది. బహుళ గ్రహణము చేత అన్న ఈ సూత్రం వల్ల తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఎక్కడెక్కడ సంధి నిత్యంగా జరుగుతుంది, రామయ్య ఇలాంటి పదాలలో, అక్కడున్నాడు ఇక్కడున్నాడు ఇలాంటి పదాల్లో సంధి ఎప్పుడూ జరుగుతుంది. తర్వాత
వికల్పంగా కొన్ని పదాల్లో జరుగుతుంది. మేనల్లుడు, మేనత్త, పుట్టినిల్లు ఇలాంటి పదాలలో సంధి ఒకసారి జరుగుతుంది, ఒకసారి జరగదు. జరగని చోటల్లా ఎడాగమం వచ్చి కలుపుతుంది. తర్వాత మూడవది నిషేధం. ఏమిటి ఆ నిషేధం అంటే స్త్రీవాచకాలకి, తత్సమాలకి, సంబోధన పదాలకి చివరణాకారం ఉంటే సంధి వాటికి జరగదు. ఇందాక నేను ఇచ్చిన వెలయాలు అన్న ఉదాహరణ కూడా ఇందులోనే చేరుతుంది. అమ్మ ఇచ్చెను, దూత ఇతడు, చెలువుడయిందము ఇవన్నీ ఏమిటి? నిషేధింపబడ్డటువంటి, సంధి నిషేధించబడ్డటువంటి పదాలన్నమాట. స్త్రీవాచకం అమ్మ, దూత తత్సము, చెలువుడ సంబోధన, వీటిలో చివరి ఆకారం ఉన్నప్పటికీ సంధి జరగదు. ఎడాగమం వచ్చి రెండింటిని కలుపుతుంది. కాబట్టి ఇవి బహుళం అనడం చేత 4 రకాలైన నిత్యం, నిషేధం, వికల్పం, అన్యకార్యం ఈ 4టికి ఉదాహరణలు ఇచ్చి చెప్పాను నేను. ఇప్పుడు ఒక్కసారి మనం రివైజ్ చేసుకుంటే, అత్తునకి సంధి బహుళం అంటే అకారం చివరున్న పదాలకి సంధి 4 రకాలుగా జరుగుతుంది. రామయ్య అలాంటి పదాల్లో నిత్యంగా జరుగుతుంది. మేనల్లుడు, పుట్టినిల్లు అలాంటి పదంలో వైకల్పికంగా జరుగుతుంది. స్త్రీవాచకాలకి, తత్సమాలకి, సంబోధనలకి చివరన ఆకారం ఉంటే సంధి అస్సలు జరగదు, అంటే నిషేధం. తర్వాత తమలపాకు, ఒకానొక ఇలాంటి పదాల్లో వేరే విధంగా జరుగుతుంది, దాన్ని అన్యకార్యం అంటాం. కాబట్టి ఇన్ని రకాలుగా అకార సంధి జరుగుతుంది. బహుళం అండం చేత ఈ 4 ప్రతి సంధిలో, బహుళమని సూత్రం ఉన్నటువంటి ప్రతి సంధిలో 4 వస్తాయని అనుకోకూడదు. వీటిల్లో ఏవైనా 2 రావచ్చు, 3 రావచ్చు. కాబట్టి అలా ముందు మీరు తెలుసుకునేటటువంటి, చదువుకునేటటువంటి సంధుల్లో ఆ విషయం మనకి తెలుస్తుంది. బహుళం అండం చేత ఈ 4 రకాల్లో ఏ 2 జరగచ్చు, ఏ 3 జరగచ్చు. అర్థమైందా? కాబట్టి ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటే మీ మిత్రులందరితోటి షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో మనం సంస్కృత సంధులను గురించి తెలుసుకుందాం. తెలుగు సంధులు కొన్ని ఇక్కడ ఆపి సంస్కృత సంధులు పూర్తి చేసుకొని మళ్ళీ తెలుగు సంధుల్లోకి వెళ్తాం అన్నమాట.